17A ఎందుకు అట్రాక్ట్ కాదనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. రెండో విషయం, ఇది 17A తో పాటు ఎందుకు ఇది ప్రీవియస్ నేరం అనేటువంటిది ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం. చెప్పండి. మొత్తానికి 17A పై రోహత్గి సంచలన వాదనలు అయితే వినిపించారు. మనతో పాటు మరి ఢిల్లీ నుంచి వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నారు. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా తనని అడగండి. వెంకటేష్, ఒక విషయం ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ లో మనం ఒకటి చూడొచ్చు, దట్ రెండు ప్యాకేజెస్ గురించి ఇక్కడ హరీష్ సాల్వే మాట్లాడారు. రెండు ప్యాకేజెస్ ఏంటంటే, ఒకటి 2017 కంటే 17A సంబంధించి 18 కంటే ముందు ఉన్నటువంటి పీసీ యాక్ట్, యాజ్ ఇట్ ఈస్గా పీసీ యాక్ట్ ఏదైతే ఉందో పీసీ యాక్ట్. రెండో ప్యాకేజ్ ఏంటి అంటే, ఆఫ్టర్ 2018 తర్వాత వచ్చినటువంటి సవరణ 17A సవరణ వచ్చింది. దాంతోపాటు 17CD చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ఒక పాత నేరానికి పాత చట్టాన్ని వర్తింపజేయాలి. ఎట్ ద సేమ్ టైం క్రైమ్ జరుగుతున్నటువంటి టైంలో వాట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుందో అనేటువంటి దాన్ని అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈరోజు డైరెక్ట్గా మనం ముకుల్ రోహిత్ నుంచి చూసాం. ఈ కేసులో ఇది ఎంత కీలకం కాబోతుంది అన్నట్టు ఈ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది? నిజానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్తోంది. నేరం జరిగినటువంటి తేదీలో ఏ చట్టం అయితే అమల్లో ఉంది అదే వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. సో అదే అంశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తున్నారు. పాత నేరానికి పాత చట్టమే వర్తిస్తుంది. సో ఆ నేరం జరిగినటువంటి సమయంలో దేశంలో ఏ చట్టం అమల్లో ఉందో దానికి అది వర్తిస్తుంది తప్ప కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం దానికి వర్తించదనేటువంటి విషయాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. సో వ్యూ పాయింట్, దేశంలో అనేక హైకోర్టులో ఈ తరహా కేసులు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు ముందు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే 17A ఒక ముఖ్య ఉద్దేశాన్ని కూడా గమనించాలి. ఒక ఇంటెంట్ ఆఫ్ ది యాక్ట్, ఒక ఉద్దేశం ఏంటి, అవినీతి పరులను శిక్ష వేయడానికి కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఇంటెంట్ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 17A అనేది నిందితుల కోసం కాదు, నిజాయితీ పరులైనటువంటి అధికారుల రక్షణ కోసమే తీసుకొచ్చారు. కాబట్టి 17A అనేటువంటి ఒక అంబ్రెల్లా కింద హైడ్ అవుతాను, నేను దాక్కుంటాను 17A అనే అంబ్రెల్లాను పెట్టుకుని అంటే అది క్లియర్గా అది కాదు. 17A అనేది నిజాయితీ పరులైనటువంటి అధికారుల రక్షణ కోసమే చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఆ అంశాన్ని ఆ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది చెప్తున్నారు. న్యాయస్థానం ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. కొద్దిసేపటి కిందట ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే 2 గంటల తర్వాత ఈ కేసు విచారణ సంబంధించి శుక్రవారం లేదా వచ్చే సోమవారానికి వాయిదా వేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంకా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ వాదనలకు ఇంకా మరింత సమయం అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ కేసు విచారణ ఏదో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లేదంటే మండే తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. సో మధ్యాహ్నం 2 గంటలకి తమ న్యాయవాది, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో శుక్రవారం ఉంటారా లేదంటే సోమవారం ఉంటారా అనే దాన్ని బట్టి ఆ డెసిషన్ ఉండబోతుంది. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి వాదనలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి, ఇంకా కంక్లూడ్ కాలేదు. కాబట్టి మరికొంత సమయం ఈ వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు వెంకటేష్, ప్రధానంగా ఈ 2018లో ఏదైతే ఒక జిఎస్టీ నుంచి లెటర్ వచ్చిందో, ముఖ్యంగా విచారణకు సంబంధించి లేకుంటే ఇందులో స్కామ్ జరిగింది అనేటువంటిది, దాన్ని రోహత్గి ఈరోజు హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తన వాదనలలో ఎంక్వైరీ అనేటువంటిది ముందు నుంచే స్టార్ట్ అయింది. అంటే 17A అనేటువంటిది యాక్ట్ రాకముందు, 17A పుట్టక ముందే అనే ఎగ్జాక్ట్ అనే పదాలు అంటే బిఫోర్ ద బార్న్ ఆఫ్ 17A అనేటువంటి మాటను ఆయన రోహత్గి వాడారు. సో 17A అనేటువంటిది పుట్టక ముందే విచారణ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కేసులో 17A అట్రాక్ట్ కాదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇదే క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్గా మనం చెప్పాలి. ఎందుకంటే 17A రాకంటే ముందే ఎంక్వైరీ ప్రారంభమైంది. మీరు అన్నట్టు 2018 జూన్లోనే దీనికి సంబంధించినటువంటి జిఎస్టీ ఒక విజిల్ బ్లోవర్ తరహాలో సమాచారం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాదు సిబిఐ కూడా లేఖ రాసింది. కాబట్టి 2018లోనే ప్రిలిమినరీ ఎంక్వైరీ జూన్లో ప్రారంభమైంది. కాబట్టి ఇది జూలైలో చట్టం వచ్చింది కాబట్టి దీనికి వర్తించదు అనేటువంటి అంశాన్ని ఈరోజు ముకుల్ రోహత్గి చెప్పారు. బిఫోర్ బార్న్ ఆఫ్ 17A అనేది చాలా కరెక్ట్గా ఆయన వాడినటువంటి పదం. డెఫినెట్గా ఆ చట్టం పుట్టక ముందే, ఆ చట్టం కాదు చట్ట సవరణ, ఆ సవరణ రాకంటే ముందే దీనికి సంబంధించినటువంటి నేరం జరిగింది. విచారణ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ఒక తూతూ మంత్రంగా మొక్కుబడిగా ఒక విచారణ కాగితం పైన వేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అనేటువంటి విషయాన్ని ఆయన పసిగట్టి ఈ అంశానికి సంబంధించి సిఐడికి రిఫర్ చేస్తే 2021లో కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్
దాఖలైంది. 2023లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సో 2 ఏళ్ల పాటు దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి క్లియర్గా ఈ కేసులో ఎలాంటి పొలిటికల్ వెండెటా లేదు, రెజిమ్ రేవింజ్ లేదు అనడానికి ఇదొక సాక్ష్యాధారం. 2 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సిఐడి కూడా టచ్ చేయలేదు. 2 ఏళ్ల పాటు విచారణ మాత్రమే చేసి అన్ని ఆధారాలు రాబట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు పాత్ర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ కూడా పొలిటికల్ వెండెటా కూడా కాదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పింది. ఒకవైపు 17A ప్రాసెస్ వర్తించదు, రెండవది పొలిటికల్ వెండెటా కూడా ఇది కాదు అనేటువంటి ఈ 2 అంశాలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైట్, డెఫినెట్గా మీరు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేస్తాను. ముఖ్యంగా 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూణేకి సంబంధించిన జీఎస్టీ ఈ స్కిల్ స్కామ్లో మొత్తం అవినీతి జరిగింది, షెల్ కంపెనీల ద్వారా డబ్బు దోపిడీకి గురైంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఒక లేఖ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అదే లేఖ సేమ్ సిబిఐకి కూడా రాసింది. ఈ లేఖను ఉల్లంఘిస్తూ ఈ కేసులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సిఐడికి సంబంధించినటువంటి డీజీ ఎవరైతే ఉన్నారో సిఐడి సంబంధించినటువంటి డిఐజీ దీనికి సంబంధించినటువంటి కేసు ఇనిషియేట్ చేస్తూ జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు రాసినటువంటి లేఖ ఆధారంగా మేము విచారణను కొనసాగిస్తున్నామని చెప్పారు. అంటే జిఎస్టీ ఎప్పుడో ఒక విచారణ స్టార్ట్ చేసింది, 17A యాక్ట్ రాకముందే దానికి కొనసాగింపుగా మేము విచారణ చేస్తున్నామనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది మొత్తానికి ఈరోజు కోర్టులో ఒక బలమైనటువంటి, అంటే 17A అనేటువంటిది రాకముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది అనేటువంటి దానికి ఒక బలమైనటువంటి ఆధారంగా కూడా ఈరోజు ముకుల్ రోహిత్కి చెప్పారు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయము, ఒకటి డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటి ఒక అంబ్రెల్లాను లేకుంటే ఒక రోడ్ను అడ్డం పెట్టుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు 17A అడుగుతున్నారు. కానీ ఇది ఒక ప్రజాధనానికి సంబంధించిన లూటీ ప్రక్రియ కాబట్టి దీన్ని ఏ విధంగా ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎట్లా చూడాల్సి ఉంటుంది? నిజానికి ఇస్మాయిల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి ఆయన పబ్లిక్ సర్వెంట్ కాబట్టి డెఫినెట్గా మాకు వర్తిస్తుంది అనేటువంటి వాదన వేశారు. కానీ చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ అండర్ సిఆర్పిసి 482, సో క్వాష్ పిటిషన్ కింద ఈ ట్రయల్ అనేటువంటి జరిగేటువంటి అవకాశం లేదు. ఆయన ప్రభుత్వ విధుల్లో ఉండి ఆయన ఈ రకమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ చేశారా లేదా అనేటువంటిది ఈ పిటిషన్ కింద దాన్ని వాదనలు చేయలేము, ఆర్గ్యుమెంట్ డెసిషన్ తీసుకోలేము అనేది క్లియర్గా ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్తున్నారు. ముకుల్ రోహిత్కి ఈ పాయింటే అబ్జర్వ్ చేశారు క్లియర్గా. ఇది అఫీషియల్ డ్యూటీయా కాదా అనేటువంటిది ఈ 482 పిటిషన్ కింద, సిఆర్పిసి 482 క్వాష్ పిటిషన్ కింద మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఇది డెసిషన్ ఎక్కడ జరుగుతుంది, ఆయన అఫీషియల్ డ్యూటీయా లేకుంటే వేరే రకంగా చేశారనేది ట్రయల్ జరిగినప్పుడే, దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి సమయంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి దీన్ని టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ అనేది ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్ జరగాలంటే ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ పూర్తి కావాలి. కాబట్టి ఆ అంశాన్ని క్లియర్గా ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ఓవర్ టు యు హరిత. ఓకే, మొత్తానికి 70A అనేది పాత చట్టం కింద వర్తిస్తుందంటూ రోహత్గి సంచలన వాదనలు అయితే వినిపించారు. మరి దీన్ని పరిగణలోకి కోర్టు తీసుకుంటుందా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ ఇస్మాయిల్, అలాగే థ్యాంక్ యూ వెంకటేష్.